హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యూఎస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఏదైతే ఈ బైక్ ఉందో ఇది హీరో హోండా వాళ్ళది. హీరో హోండా ప్యాషన్ ప్రో 2010 మోడల్. సో అప్పట్లో హీరో హోండా కలిసి లాంచ్ చేసిన బైక్స్లో, ఐకానిక్ బైక్స్లో ప్యాషన్ ప్రో కూడా ఒకటి. స్ప్లెండర్ అండ్ ప్యాషన్ ప్రో ఈ రెండు కూడా లెజెండ్స్ అనే చెప్పుకోవాలి హీరో హోండాలో. సో చూడండి, ఇప్పుడు దీనికి మనం మెయిన్ ప్రాబ్లంకి వస్తే, దీనికి ఏదైతే బ్యాక్ స్టే ఉందో బ్యాక్ స్టే అనేది కంప్లీట్గా కట్ అయితే అయిపోయింది. సో దానికి ఇప్పుడు మనం కొత్త స్టే అనేది రీప్లేస్ అయితే చేస్తున్నాం. ఎందుకు ఇది ఇలా విధంగా మధ్యలోంచి కట్ అయిపోయింది? యాక్చువల్గా ఈ స్టే అనేది 2010 అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా డ్యామేజ్ అవ్వలేదు. సో 2024లో అయితే దీన్ని మనం మార్చాము. చూడండి, ఇది నార్మల్గా మంచి మెటల్తో అయితే తయారవుతుంది. ఇది త్వరగా పోవడానికి రీజన్ ఏంటంటే రస్టింగ్. యాక్చువల్గా మన నెల్లూరులో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన ఏరియా అనేది సముద్రానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. దానివల్ల మనకి ఎయిర్లో ఆ సాల్టీనెస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఐరన్గా ఫ్రీక్వెంట్గా తగులుతుండడం వల్ల, ఆ గాలి తగడం వల్ల, ఆ నీరు ఆ గాలి కలిసి తగ్గడం వల్ల మనకి ఎక్కువగా రస్టింగ్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెల్లూరులో అంతగా చూడకపోవచ్చు, కానీ కృష్ణపట్నం పోర్ట్కి దగ్గరుండే ఏరియాస్, ముత్తుకూరు, అదేవిధంగా మైపాడు ఇలాంటి ఏరియాస్లో ఉండే బైక్స్ అన్నిటికి కూడా, కార్స్ అండ్ బైక్స్ అన్నిటికీ ఈ రస్టింగ్ ప్రాబ్లం అనేది ఫ్రీక్వెంట్గా అయితే వస్తుంటుంది. సో దానికి మనమైతే ఇంకేం చేయలేము. సో ఎప్పుడైనా రెగ్యులర్ సర్వీస్ చేసినప్పుడు దాన్ని డీజిల్తో మనం వాష్ చేసుకోవడము, సో కైండ్ ఆఫ్ యాంటీ రస్టింగ్ కోటింగ్స్ అనేవి వేసుకోవడం వల్ల మనం దాన్ని కొంతవరకు అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీని విషయానికి వస్తే కంప్లీట్గా ఏదైతే ఈ ఓల్డ్ స్టేక్ ఉన్న కట్ రబ్బర్స్ అండ్ బ్రేక్ రాడ్స్ అన్నీ ఉన్నాయో తీసి దానికి ఇన్స్టాల్ చేసేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి కొత్తవి దొరుకుతాయి, కాకపోతే దీనివే తీసి దానికి ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామంటే ఈ కట్ రబ్బర్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎక్కువగా దొరకట్లేదు మార్కెట్లో. సో అందుకని ఇది మంచిగానే ఉంది. సో దీన్నే మనం మళ్ళీ దాన్ని వేసి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్రేక్ రాడ్ అదే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఆల్రెడీ మంచిగానే ఉంది. సో ఇప్పుడు దాన్ని మనం తీసేసి వేసేసినా కానీ అది స్క్రాప్ కింద వెళ్ళిపోతుంది. సో అది పనికొచ్చే వస్తువుని మనం పనికొచ్చే విధంగా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటే కస్టమర్కి బర్డెన్ అనేది ఉండదు. సో ఏవైతే ఈ లెగ్స్ ఉన్నాయో, ఫుట్ రెస్ట్ లెగ్స్, అవి కూడా రస్టింగ్ పడిపోయి ఊడిపోయాయి. సో దీన్ని కూడా మనం కొత్తగా రీప్లేస్ చేస్తున్నాము. అండ్ ఈ బ్యాక్ స్టే వల్ల మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ షాక్ అబ్జర్వర్ అనేవి త్వరగా రీకండిషన్కి వచ్చేస్తాయి. అదేవిధంగా మనం వెళ్తున్నప్పుడు బ్యాక్ టైర్ అనేది కరెక్ట్గా ఉండదు. మీకు అర్థమవుతుంది, బైక్ నడిపేటప్పుడు అది క్రాస్గా వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తుంది అని చెప్పేసి ఊగిపోతూ ఉంటుంది. అండ్ ఈ బ్యాక్ స్టే వేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కంప్లీట్గా బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఓపెన్ చేయాలి. దానికి అయ్యే ఖర్చు తక్కువే, కాకపోతే దానికి చేసే వర్క్ అనేది ఎక్కువ. అండ్ దీంట్లో ఉండే స్టే బుషెస్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఈ కంప్లీట్గా బ్యాక్ పోర్షన్ అనేది ఓపెన్ చేయాలి. యాక్చువల్గా స్టే బుషెస్ అనే కాస్ట్ అనేవి చాలా తక్కువే, కానీ చూడండి ఎంత వర్క్ ఉంటుందో. మొత్తము బ్యాక్ పోర్షన్, వీల్ కానివ్వండి, హబ్ కానివ్వండి, అదేవిధంగా స్టే, షాక్ అబ్జర్వర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ ప్యానల్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి. సో ఇదైతే కంప్లీట్గా సెట్ అయితే చేసాం బ్యాక్ స్టే. సో నెక్స్ట్ వచ్చేసి షాక్ అబ్జర్వర్స్. సో ఈ షాక్ అబ్జర్వర్స్ ఏంటంటే రీకండిషన్గా వచ్చేసాయి. మోస్ట్లీ షాక్ అబ్జర్వర్స్ అనేవి కొత్తవి వేసుకోమని చెప్పి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. కాకపోతే కస్టమర్ ఏంటంటే ఇప్పుడు కొంచెం బడ్జెట్ టైట్ ఉంది కాబట్టి దాన్ని అయితే రీకండిషన్ చేయించుకుంటున్నారు. కానీ రీకండిషన్ చేయించుకోవడం వల్ల మీకు మళ్ళీ కంపెనీ వచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే రాదు, ఆ స్మూత్నెస్ అనేది ఉండదు. సో జస్ట్ మీకు ఏంటంటే కొన్ని రోజులు, ఒక 4-5 మంత్స్ వరకు దాన్ని మీరు రన్ చేయొచ్చు. కాకపోతే షాక్ అబ్జర్వర్ ఫెయిల్ అవ్వడం వల్ల మీకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ ఇష్యూస్. అంటే మనకి ఆ షాక్ అబ్జర్వర్స్ ఉండడం వల్లే అది స్మూత్గా రన్ అవుతుంది. అది కానీ కరెక్ట్గా లేదంటే మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో వీలైనంత త్వరగా షాక్ అబ్జర్వర్స్ పోతే వన్స్ ఒకసారి రీకండిషన్ చేయించుకొని ఒక 3-4 మంత్స్ తర్వాత దానికి కొత్త అయితే రీప్లేస్ చేసుకోండి. అదే బెటర్ ఆప్షన్. సో దీనికైతే ఇప్పుడు మనం షాక్ అబ్జర్వర్స్ కూడా సెట్ చేసేసాము. అండ్ కంప్లీట్గా ఏవైతే ప్యానల్స్ ఓపెన్ చేసామో ఆ ప్యానల్స్ కూడా సెట్ చేసేస్తున్నాము. వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీనికి జస్ట్ సీట్ కవర్ వేసేసి వాటర్ వాష్ పంపించామంటే మన వర్క్ అయితే అయిపోతుంది. సో యాక్చువల్గా కస్టమర్ అనే వాళ్ళు మార్నింగ్ వచ్చారు, బట్ ఈవినింగ్ అయింది. మధ్యలో లైక్ అదర్ వర్క్స్ రావడం వల్ల కూడా కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు వాటర్ వాష్ కూడా కంప్లీట్ అయ్యి అవుట్లుక్ అయితే ఇది. సో మీ బైక్ కూడా ఇలా సర్వీస్ చేసుకోవాలంటే మన వర్క్షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.